ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఐస్లైన్ రిఫ్రిజిరేటర్స్ కొనుగోలు అధ్యక్ష, గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పూర్తిగా నిధులు 100కి 100% కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే కొనుగోలు చేశారు అధ్యక్ష. అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు అధ్యక్ష, ఇవి 50 to 300 లీటర్స్ కెపాసిటీ వరకు పర్చేజ్ చేయమని చెప్పి ఇచ్చారు అధ్యక్ష. అట్లానే ప్రిఫరబుల్లీ OEM మేడ్ ఇన్ ఇండియా అంటే అధ్యక్ష ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరనే కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కొనుగోలు చేశారు అధ్యక్ష. దీనికి కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు అధ్యక్ష. 20 hours హోల్డ్ ఓవర్ టైం ఉండాలని, అలానే సర్వీసింగ్ ప్రొవిజన్ 10 years అపార్ట్ ఉండాలని, అట్లానే వారంటీ మినిమం పీరియడ్ ఆఫ్ 2 years ఆన్ ఆన్ సైట్ సర్వీస్ కమిట్మెంట్తో ఉండాలని ఇక్కడ అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇప్పుడు చెప్పారు అధ్యక్ష. ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ ఇవ్వలేదు అధ్యక్ష. ఎవరో ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఇచ్చామని, కోల్డ్ చైన్ వాళ్ళకి ఇచ్చామని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ఈ కోల్డ్ చైన్ అంటే ఎవరు అధ్యక్ష? వాళ్ళేమి మ్యానుఫ్యాక్చరర్స్ కాదు అధ్యక్ష. ఏదైతే ఆ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ లో రేట్ కాంట్రాక్ట్ సిస్టమ్ లో గాడ్రేజ్ కంపెనీ ఉంది అధ్యక్ష. గాడ్రేజ్ కంపెనీ అంటే మన అందరికీ తెలుసు అధ్యక్ష, భారతదేశంలో పేరున్నటువంటి కంపెనీ, ఒక ప్రెస్టీజియస్ కంపెనీ అధ్యక్ష. ఆ గాడ్రేజ్ కంపెనీ నుంచి దేర్ ఇస్ ఏ వర్టికల్ సిస్టమ్స్ అండ్ దేర్ ఇస్ ఏ హారిజాంటల్ సిస్టమ్స్ అధ్యక్ష. కానీ ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల్లో ప్రిఫరబుల్లీ మేము హారిజాంటల్ గా కొనమన్నారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్, పక్కనున్న కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో కూడా వర్టికల్ రిఫ్రిజిరేటర్స్ కొన్నారు అధ్యక్ష. కేవలం ఇక్కడ దానిని పక్కదారి పట్టించి ప్రిఫరబుల్లీ ఇక్కడేమో హారిజాంటల్ అన్నారని చెప్పి మేము హారిజాంటల్ తీసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. హారిజాంటల్ అదే ప్రిఫరబుల్లీ OEM ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తీసుకోమన్నారు అధ్యక్ష. మరి ఇక్కడ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కాకుండా కోల్డ్ చైన్ అనే కంపెనీ దగ్గర ఎందుకు తీసుకున్నారు? వీళ్ళు అసలు 1788 రిఫ్రిజిరేటర్స్ కొన్నారు అధ్యక్ష. ఒక రిఫ్రిజిరేటర్ కాస్ట్ 2,04,000 పైచిలకు ఉంది అధ్యక్ష. అదే కంపెనీ వాళ్ళు నేను ఒక పర్సనల్ వ్యక్తిని కొంటాను అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటి కొటేషన్ అధ్యక్ష 1,39,000 ఇచ్చారు అధ్యక్ష. ప్రభుత్వం కొనుగోలు చేసింది 2,04,000 రూపాయలు అధ్యక్ష. ఇది ఈ సభలో మీరందరూ కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. దీనిపైన నేను గౌరవ మంత్రి గారికి ప్రశ్నించేది, మీరు ఎందుకు రేట్ కాంట్రాక్ట్ గా గాడ్రేజ్ కంపెనీ వాడు ఉంటే ఈ భారతదేశంలోనే ఇచ్చే ప్రెస్టీజియస్ కంపెనీ, క్వాలిటేటివ్ కంపెనీ, దాని నుంచి కొనుగోలు చేయకుండా మీరు ఎందుకు నిబంధనలు మార్చారు? మీరు ఎందుకు ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి ఎందుకు కొనుగోలు చేయలేదు? పక్క రాష్ట్రాల్లో 1,30,000కి కొంటే మన రాష్ట్రంలో 2,04,000కి ఎందుకు కొనుగోలు చేశారు? మరి సర్వీస్ పార్ట్ ఆఫ్ సర్వీస్ కూడా అధ్యక్ష ఈ 1788 రూరల్లో ఉంటాయి అధ్యక్ష. రూరల్ లైఫ్ ట్యాక్స్ అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అధ్యక్ష. ఒక రోజు ఆపరేటర్స్ కూడా మనకి హాలిడేస్ 2 రోజులు వస్తే 48 గంటలు ఆ రిఫ్రిజిరేటర్స్ చూసేవాడు అధ్యక్ష. అంటే ఏ నిబంధనలు మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని ఇందులో దుర్వినియోగం జరిగాయి నా దృష్టికి వచ్చినటువంటి అధ్యక్ష. విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారని నాకు ఒక సమాచారం అధ్యక్ష. మంత్రి గారికి నేను అడిగేది, విజిలెన్స్ విచారణ ఏమైనా జరుగుతుందా? జరిగితే దానిపైన మీకేమైనా రిపోర్ట్ ఇచ్చారా?
ఇస్తే ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేదంటే మీరు ఇప్పుడు ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలని తమ ద్వారా నేను ప్రభుత్వానికి గౌరవ మంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. మురళి గారు. సార్ నమస్కారం సార్. స్పీకర్ సార్. సార్ సార్ క్వశ్చన్ అడగండి, ఆన్సర్ మీరు చెప్పేస్తారు. క్వశ్చన్ కాదు సార్, ఆన్సర్. మంత్రి గారు చెప్తారు. అదే సార్. సార్ ఒక్క నిమిషం మీరు ఇవ్వకపోతే ఇస్తాను ప్రజలు చూస్తారు. చూడండి, మీకు బాధ్యత టైం చూడండి సార్. ఇదే ఇంపార్టెంట్ సార్. 2 కాదు 3 hours పెట్టండి సార్, అందరూ కూడా ఆనందపడతారు. ప్లీజ్ మాట్లాడు టైం అవుతుంది సార్. మరి క్వశ్చన్స్ డైరెక్ట్ గా అయితే ఇంకేమి అడగడానికి కూడా ఏం లేదు సార్. అతను అడిగిందే మీరు కాదట్లేదు, ఆన్సర్ మీరు ఇచ్చినట్టు అరగంట మాట్లాడు సార్. ఏం లేదు సార్, ఒక సబ్జెక్ట్ నా కాన్షియన్స్ సబ్జెక్ట్ చెప్తాను సార్. సార్ మాకు 10 హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ అయితే లేరు, 8 మంది ఉన్నారు. అలాగే ఈరోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే గత 14-19 గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు హయాంలో కేజీ 13 రూపాయలకు ఇవ్వడం వల్ల ఆ రోజు మిల్క్ ప్రొడక్షన్ బాగా వచ్చింది. ఈరోజు దానా కాస్ట్ 50 నుంచి 60 రూపాయలంటే రైతు ఏ విధంగా భరిస్తాడు అధ్యక్ష? మీకు తెలుసు కదా ఎంత ఇబ్బంది ఉందో. ఈరోజు ప్రొడక్షన్ కూడా 40,000 పైబడి పశువులు కాన్షియన్స్లో ఉంటే ఈరోజు 20,000 లీటర్లు కూడా మిల్క్ రావడం లేదు. దానా వల్ల ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఈ దానా విషయంలో చాలా కేర్ తీసుకోవాలని, అలాగే మరి సబ్సిడీ ప్రైస్కి ఇవ్వాలని, అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా మరి గత ప్రభుత్వంలో ఉచితంగా చేశారు, ఈ ప్రభుత్వం కూడా చేయాలని, అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి పెద్దగా పశువుల సార్లు ఉండవు అధ్యక్ష. వారికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో హాస్టల్స్ కూడా పెట్టడం జరిగింది, పశు హాస్టల్స్. వాటిని కంటిన్యూ చేయాలా, ప్రతి మండలంలో ఇవ్వాలా, దాన్ని ప్రభుత్వం మంత్రి గారు అలాగే దృష్టి పెట్టాలని, అదేవిధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక డీడీ అచ్చెన్న గారు మరి మడ్రావడం జరిగింది. ఆ విషయంలో కూడా మరి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పునరాలోచించి ఆ కుటుంబానికి అలాగే అలాంటి అన్యాయాలు జరగకుండా కూడా చర్య తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ మిల్క్ ప్రొడక్షన్ ఎంత పెంచాలంటే ఇది ఫార్మర్కి అన్ని విధాల ఉపయోగం అధ్యక్ష. యానిమల్ హస్బెండరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పశువులు అలాగే గొర్రెలు వీటి సంపద పెంచాలంటే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అలాగే మన ప్రభుత్వం మరి అదేవిధంగా మోడీ గారి ఆధ్వర్యంలో 3 ట్రిలియన్ ఎకానమీ వెళ్ళాలి, అలాగే దేశంలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఉండాలని అని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు. దయచేసి ఈ విషయంలో కొంచెం బడ్జెట్ పెంచి మరి దీన్ని పశు సంపద బాగా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఐస్ లైన్ రిప్రజెంటేటివ్లు 2 రకాలుగా ఉంటాయి అధ్యక్ష. ఒకటి హారిజంటల్ మోడల్ ఉంటుంది, ఇంకోటి వర్టికల్ మోడల్ ఉంటుంది అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు కేటాయించి ఇది పర్చేజ్ చేస్తారు. అయితే ఈ రిప్రజెంటేటివ్స్ గురించి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పుడు ఒక జీవో ఇచ్చింది అధ్యక్ష. ఆ జీవోలో 28/3/2022లో ఒక జీవో ఇస్తూ ఎట్టి పరిస్థితుల్లో హారిజాంటల్ ఐస్ లైన్ రిప్రజెంటేటివ్స్ కొనాలి, ఇది కూడా జెమ్ పోర్టల్లో టెండర్లు పిలవాలని చెప్పి స్పష్టంగా ఒక జీవో ఇస్తే ఆ రోజు దాని ప్రకారమే టెండర్లు పిలిచిన విషయం సభ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆవేళ టెండర్లో అధ్యక్ష దాదాపుగా 15 కంపెనీలు పాల్గొన్నాయి అధ్యక్ష. అందులో ఫార్చ్యూన్ ఎంటర్ప్రైజెస్ L1 కింద వచ్చింది, వాళ్ళకి అప్పచెప్పారు. అయితే రేటు కూడా అధ్యక్ష 300 లీటర్లు 2,04,000 రూపాయలకి ఇవి పర్చేజ్ చేశారు అధ్యక్ష. అయితే ఈ టైపు మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా జరుగుతున్నాయని చెప్పి వెరిఫై కూడా చేశాం అధ్యక్ష. ఇదే టైప్ ఏవైతే ఈ రిప్రజెంటేటివ్స్ ఉన్నాయో కర్ణాటకలో అయితే 2,27,000 పెట్టి కొన్నారు. అదేవిధంగా ఏదైతే మహారాష్ట్రలో అయితే మరి
1,84,500 రూపాయలు చొప్పున ఇవి పర్చేజ్ చేశారు అధ్యక్ష. సభ్యులు అడిగారు ఈ గాడ్రేజ్ కంపెనీ గురించి. అసలు ఇదంతా బయటకు వచ్చింది గాడ్రేజ్ కంపెనీ వాళ్ళు మాకు ఇవ్వలేదని చెప్పి రావటం వల్ల ఇదంతా బయటకు వచ్చింది అధ్యక్ష. అయితే గాడ్రేజ్ కంపెనీ కూడా రాశాం. అసలు మీకు హారిజాంటల్ రిఫ్రిజిరేటర్స్ మీరు సప్లై చేయడానికి మేము టెండర్ పిలిచాం కదా, ఎందుకు వేయాలంటే వాళ్ళు కూడా ఒక లెటర్ పంపించారు అధ్యక్ష మొన్న. అసలు ఈ ఇష్యూతో మాకు సంబంధం లేదు, విశాఖపట్నంలో ఎవరైతే ఒక డీలర్ ఉన్నాడో ఆయన కంప్లైంట్ చేశాడు, అసలు ఆ టైపు రిప్రజెంటేటివ్స్ మా దగ్గర లేకపోతే మేము ఎందుకు టెండర్ వేస్తామని కూడా వాళ్ళు స్పష్టంగా సమాచారం కూడా నిన్న లేదు మొన్న మాకు పంపించారు అధ్యక్ష. అది కూడా కావాలంటే సభ్యులకు పంపిస్తాం. ఇది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సిస్టమేటిక్గా జరిగింది. అయితే సభ్యులకు అనుమానం ఉంది కాబట్టి మరొకసారి డీటెయిల్గా దీని మీద ఎంక్వైరీ చేసి మరి సభ్యులకి తగిన సమాచారం అందజేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. రెండవది కొండ్రు మురళి గారు ఏదైతే ఈ దానా ఉందో చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష. 5 years ఎవరైతే దానా సప్లై చేశారో వాళ్ళందరికీ ఒక పైసా నిధులు కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ పాలు రావడానికి సైలేజ్ అని చెప్పి ఒక దానాన్ని ఇంట్రడ్యూస్ చేశాం అధ్యక్ష. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. దీనివల్ల మిల్క్ ఈల్డింగ్ విపరీతంగా పెరిగింది. ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఆ సైలేజ్ని బ్యాన్ చేశారు. 2014-19లో ఎవరైతే డీలర్స్ ఆ సైలేజ్ సప్లై చేశారో వాళ్ళకి కోట్ల రూపాయలు బకాయి పెట్టారు. వాళ్ళు రోజు మా దృష్టిలో అది తీసుకొస్తున్నారు అధ్యక్ష. అవన్నీ మళ్ళీ రివైవ్ చేస్తున్నాం. మొన్ననే బడ్జెట్ కూడా పెట్టాం. ఈ సంవత్సరం నుంచి మళ్ళీ పాల ఉత్పత్తిని పెంచడానికి ఏవైతే ఆ రోజు మనం సైలేజ్ కానీ అటువంటి పోషకాహారం ఉన్నటువంటి దానా ఏదైతే వాడామో మళ్ళీ అవన్నీ ఇంట్రడ్యూస్ చేసి రైతుకి మేలు చేస్తాం. అదేవిధంగా రైతుకి షెడ్ల అధ్యక్ష ఆ రోజు 2014-19 షెడ్లు విపరీతం కట్టాము అధ్యక్ష. చాలా డిమాండ్ ఇది. ఆ రోజు కడితే 19 తర్వాత ఎవరైతే కట్టారో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. కనీసం వాళ్ళు పేమెంట్గా డౌన్ పేమెంట్ డీడీలు ఇచ్చారు, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. అయితే మొన్న మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఎన్ఆర్జీఎస్లో మళ్ళీ కొత్తగా షెడ్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో భాగంగా ఆయన సహకారం తీసుకొని ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఫస్ట్ పేజ్లో కొన్ని షెడ్లు మంజూరు చేశాం. రేపు వచ్చే సంవత్సరం మొన్ననే ఆయన దృష్టిలో కూడా పెట్టాను. బాగా డిమాండ్ ఉంది, సభ్యులందరూ దీని మీద ఎక్కువ అడుగుతున్నారు, కొంచెం ఎక్కువ బడ్జెట్ మనం పెట్టుకుందామని ఆయనతో కూడా చెప్తే ఆయన కూడా అంగీకరించారు. తప్పనిసరిగా వచ్చే సంవత్సరం దీన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 53 సభ్యులు రానందున జవాబు చెప్పినట్టుగా భావించాల్సి కోరుతున్నాను. క్వశ్చన్ నెంబర్ 55 ఇండస్ట్రీ మినిస్టర్ గారు. నో టైం లేదు, ప్లీజ్ మీరు మాట్లాడండి మినిస్టర్ గారు. అధ్యక్ష, ఇప్పుడు మొదటి ప్రశ్నకి అవునండి అక్కడ ఆటో నగర్ ఏర్పాటు కాలేదు, దానికి సంబంధించింది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అధ్యక్ష. ఫస్ట్ క్వశ్చన్ బ్రీఫ్గా చెప్తాను. ఈ క్వశ్చన్కి 33 లక్షలు తీసుకోవడం జరిగింది, కరెక్టే అధ్యక్ష. అది కూడా మూడో ప్రశ్నకి ఇప్పుడే సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది, దానికి సొల్యూషన్ ఎట్లా అనేది కూడా చెప్తాం అధ్యక్ష. మొదటి ప్రశ్నకి దాదాపు 2010 నుంచి జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇది 2010 నుంచి, అప్పట్లో సమైక్యాంధ్ర గొడవల నుంచి